శ్రీమహాగణాధిపతయే నమః. శ్రీగురుభ్యో నమః. సాధనా రహస్యం. ఏకం సత్విప్రా బహుదా వదంతి. శ్రీ అనుభవానంద గ్రంథమాల, బాపట్ల, భీమునిపట్నం. సర్వసిద్ధాంత సౌరభాది బహుగ్రంథకర్తలు శ్రీ రామకృష్ణాశ్రమములు, బాపట్ల, భీమునిపట్నం. సంస్థాపకులు పరమహంస పరివ్రాజకాచార్య శ్రీ అనుభవానంద స్వాముల వారు తమ శిష్యులు మాతాజీ గారికి వ్రాసినటువంటి ఉత్తరముల సంపుటిక. 3వ భాగం, తత్వచింతనము. ప్రియమైన మాతాజీ, చిన్నదానివైన ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలలో నీకు జిజ్ఞాస కలిగినందులకు నేను చాలా సంతోషిస్తున్నాను. అమ్మాయి, నిజం చెప్పుతాను విను. ప్రపంచంలో నీ ఈడు చిన్నపిల్లలు ఎందరూ లేరు. వారందరికీ ఈ బుద్ధి ఏల పుట్టలేదు. పోనీ అందరికి కాకపోయినా కొందరికైనా కలగరాదా? అదీ లేదే. ఇలాగా చిన్నతనంలోనే ఇట్టి భక్తి శ్రద్ధలు కుదరటం చాలా అరుదు. ఇంతెందుకు, మనం గ్రంథాలలో వెతికి చూచిన పేరు పొందిన జ్ఞానులు ఆడవాళ్లలో ఎందరూ ఉన్నారు. బృహదారణ్యకోపనిషత్తులో మైత్రేయి విషయం వింటున్నాం. ఆమె యాజ్ఞవల్క్య మహర్షికి భార్య అంటారు. ఆమె గొప్పతనం ఏంటంటే విను. ఆ యాజ్ఞవల్క్యుడు చాలా కాలం ప్రపంచాన్ని అనుభవించిన మహాపండితుడు. అనుభవం లేని పాండిత్యంలో చాలా కాలం మునిగి ఉండి తర్వాత కళ్ళు తెరిచాడు. ఈ సంసారం నిస్సారం అనే శాస్త్రవాక్యాలు ఈతని హృదయానికి తట్టాయి. ఛీ, ఏమి సంసారం వద్దని తీర్మానం చేసుకున్నాడు. కానీ ఇతనికి 2 భార్యలున్నారు. వారిలో కాత్యాయిని పెద్దది, మైత్రేయి చిన్నది. ఈ స్త్రీలు కూడా చాలా పండితులు. చిన్నతనంలోనే వీళ్ళు గొప్ప విద్యానిధులై తమ్ము జయించిన వారినే పెండ్లాడుతామని నిశ్చయించుకున్నారు. తమ విద్యకు మించిన విద్యావంతుని కొరకు వెతకటం ప్రారంభించారు. ఈ యాజ్ఞవల్క్యుని ప్రఖ్యాతి విన్నారు. ఆయన మీదికి ఉరికారు ప్రశ్న పరంపరలతో. కానీ ఆ కాలంలో ఆయనకు ఎదురుపడే పండితుడే లేడన్నమాట. అలాంటి దిట్టకు ఈ ప్రశ్నలు ఒక లెక్క ఊదేశాడు. అందుచేత ఆయన్ని వీరిద్దరూ పెండ్లాడారు. ఇద్దరూ ఒకసారి కాదనుకో. మొదట కాత్యాయిని ఆయన్ని ఎదుర్కొని ఓడి వివాహం చేసుకుంది. తర్వాత అలాగే మైత్రేయి. దీంట్లో దోషం చూచావా? అంత చదువుకొని ఈ స్త్రీలు ఆ చదువు తగిన భర్తకై వెతికారు. కానీ ఆ చదువులో ఉన్న అనుభవానికి యత్నించలేకపోయారు. అలాగే ఈ యాజ్ఞవల్క్యుడు కూడా ఆ వనితలను గెలిచిన వారి లౌకిక భావాలకు లొంగి వాళ్లను పరిణయమాడాడు. ఇది వీరి ముగ్గురిలో గల లోపం అని నా భావం. కానీ కొన్నాళ్లకు ముందు చెప్పినట్లు తన తప్పును గ్రహించాడు యాజ్ఞవల్క్యుడు. సన్యాసం తప్ప వేరే గత్యంతరం లేదని తీర్మానం చేసుకున్నాడు. సన్యాసం తీసుకోవాలంటే భార్య, తల్లి అనుజ్ఞ కావాలని శాస్త్రం. కాబట్టి చిన్న భార్యను ముందు పిలిచాడు యాజ్ఞవల్క్యుడు. నేను సన్యాసం పుచ్చుకుంటాను, ఉన్న ఆస్తినంతా మీ ఇద్దరికి పంచేస్తాను, పుచ్చుకోండి అన్నాడు. ఆ మాటలకు మైత్రేయి నిర్విణ్ణురాలైంది. తనకు సన్యాసం ఎంత అవసరమో నాకు కూడా అంత అవసరమే. అలాంటప్పుడు ఆస్తిని మాకు ఇస్తారట, తాము సన్యాసిస్తారట. ఏమీ విచిత్రం అని భావించింది మైత్రేయి. అందుకని యాజ్ఞవల్క్యుని నిరుత్తరుడిగా చేయటానికి, వీలైతే ఆయనతో పాటు తాను కూడా సన్యాసిని కావటానికి ఒక చిన్న ప్రశ్న వేసింది మైత్రేయి. నాథ, మీరన్నమాట చాలా సబబుగానే ఉంది. కానీ ఈ లోకంలో ఉన్న ఆస్తినంతా నాకు మీరిచ్చినా ఆ ఆస్తి వల్ల నాకేమైనా మోక్షం కలుగుతుందా అని అన్నది. ఆ మాట వినేటప్పటికీ, అమ్మాయి, యాజ్ఞవల్క్యునికి కళ్ళు తిరిగాయంటే నమ్ము. అతని సంతోషం ఆకాశాన్ని అంటింది. మైత్రేయి, నీ సౌందర్యానికి, నీ పాండిత్యానికే నేను ఇదివరకు నిన్ను చాలా ప్రేమించేవాడిని. ఇప్పుడు ఇలాంటి అనుభవరూపమైన ప్రశ్నను వేసినందుకు నిన్నెంతగా ప్రేమించాలో తెలియటం లేదు. ఇక దానికి ఫలితంగా నాలో ఉన్న ఆధ్యాత్మిక విద్యనంతా నీకు చెప్పేస్తాను, కూర్చో
అని సగౌరవంగా కూర్చుండజేసి అతి శ్రద్ధతో ఆమెకు ఆత్మతత్వాన్ని బోధ చేశాడు. ఆ బోధయే వేదాలలో ఉపనిషత్తుగా మారి బృహదారణ్యకోపనిషత్తు అని చాలా పేరుగాంచింది. ఇదంతా ఎందుకు చెప్పుకొచ్చానంటే, ఆడవాళ్లలో చాలా తక్కువ అనుభవశాలురు ఉంటారని నీకు బోధ చేయటానికే. ఇలాగా మైత్రేయి విన్న ఉపనిషత్తులలో మరొక విదుషీమణి ఉంది. ఆమె ఈ కాత్యాయిని మైత్రేయుల తలల్లో నుండి దూరిపోయింది. చాలా అసమానం. ఆమె యొక్క ప్రశ్నలకు తట్టుకోలేకపోయాడు యాజ్ఞవల్క్యుడు. అయితే మగధబాయింపు చేత ఆమెను కూడా నోరు మూయించాడు ఘటికుడైన యాజ్ఞవల్క్యుడు. ఈ అసమాన ప్రతిభాస్వరూపిణి ఎవరనుకుంటున్నావు? ఆమె గార్గి. ఆమె పేరు వినని వారుండరు. కానీ ఆమె కూడా యాజ్ఞవల్క్యునే వివాహమాడిందంటారు. కానీ ప్రమాణాలు చాలా తక్కువ. ఇక ప్రస్తుత కాలంలోనా లేకేమి మీరాబాయి, సక్కుబాయి, శారదామాయి మొదలైన వారు ఉన్నారు. కానీ చాలా కొద్ది మంది అని నా అభిప్రాయం. దీని యందు అంతటి పర్యవసానం ఏమిటంటే, అలాంటి వారికి కూడా లేని బుద్ధి నీకు ఈ చిన్నతనంలో కలగటం గర్వించవలసిన విషయం. అలాంటప్పుడు నీ స్థితిని గూర్చి నేను ఎంత ఆనందించాలో తెలియటం లేదు. చూడు, సంసారిగా ఉన్న మైత్రేయి ప్రశ్నకే యాజ్ఞవల్క్యుడు అంత పొంగిపోతే, ఇక ప్రపంచం ఏమిటో తెలియని నీ కల్మషం లేని ఆర్తికి నేను ఎంత సంతోషించాలో. ఆ ఆనందాన్ని పట్టలేక ఈ సాధనా రహస్యం అన్నదాన్ని నీకు సులభంగా అర్థమయ్యేటట్లు వివరంగా ఉండేలాగా అవసర విషయాలన్నింటినీ చేర్చి, ఒకవేళ పెద్దదైనా పర్వాలేదని వ్రాసేస్తున్నాను. నీవు పెద్దదే అని భయపడక శాంతంగా శ్రద్ధతో అర్థం చేసుకో. అర్థం చేసుకున్న దాన్ని ఆచరణలో పెట్టి సాధించు. అప్పుడు నా ఈ వ్రాత సఫలం అయిందని ఆనందిస్తాను. తెలిసిందా? ఇక మన ప్రస్తుత విషయానికి వద్దామా? పూర్వం ఏ విషయాలు చెప్పుతున్నానో జ్ఞాపకం ఉందా? ఈ కనపడే ప్రపంచమే జీవస్వరూపం అన్నాను. ఈ ప్రపంచం ఎలా పుట్టిందో విచారించటానికి పూనుకున్నాం. సృష్టి విషయం గ్రహించడం చాలా కష్టమన్నాను. కాబట్టి శ్రద్ధగా విను. ఏదైనా పుట్టిందంటే దానికి కొన్ని కారణాలు ఉండాలి. ఉదాహరణకు చూసుకో, ఒక కూజాను కొన్నావు. అది ఎలా పుట్టిందో విచారించు. ఆ కూజ దేనిలో నుండి పుట్టింది? ఎవరి వల్ల పుట్టింది? దేని సహాయం వల్ల పుట్టింది? అనే 3 ప్రశ్నలు మనకు కలుగుతాయి. మొదటి ప్రశ్నకు సమాధానం ఏమిటి? మట్టిలో నుంచి పుట్టింది అంటాం. దేని చేత పుట్టిందంటే ఆ కుమ్మరి ఉపయోగించిన చక్రం, కర్ర అంటే దండముల ఉపయోగం లేక సహాయం చేత పుట్టింది అంటాం. ఆ కూజాకు ఆ మట్టి ఉపాదాన కారణం అవుతుంది. కుమ్మరివాడు నిమిత్త కారణం అవుతాడు. చక్రదండాలు సహకారి కారణం అవుతాయి. ఈ మాటలు, విషయాలు చాలా ముఖ్యం. కాబట్టి బాగా అర్థం చేసుకొని జ్ఞాపకం ఉంచుకో. మట్టి వల్ల కుండ ఏర్పడింది కావున దాన్ని ఉపాదాన కారణం అన్నాం. కుమ్మరి చేశాడు కాబట్టి అతన్ని నిమిత్త కారణం అన్నాం. చక్రదండాలు సహాయం చేశాయి కాబట్టి అవి సహకారి కారణం అయినాయి. ఈ కారణాల వల్ల ఏర్పడ్డ ఈ కూజాను కార్యం అంటారు. మట్టి కూజాను తయారు చేసి కూజాను వదలకుండా కూజాలోనే ఇమిడిపోయింది. అంటే కార్యంలో ఏ కారణం ఇమిడి ఉంటుందో దాన్ని ఉపాదాన కారణం అని నిర్వచించవచ్చును. కూజాను చేసిన కుమ్మరి కూజా తయారైన తర్వాత దానిలో ఇమిడి ఉన్నాడా? లేదు. వాడు చేయకపోతే అసలు కూజాకు అనే కాదు. వీడిని నిమిత్త కారణం అన్నారు. ఇక చక్రదండాలున్నాయే, వీటిని సహకారి కారణం అన్నాం కదూ. ఇవి లేకపోయినా చేతులతోనైనా కుమ్మరి ఆ కూజాను చేయవచ్చు. అంటే సహకారి కారణం అంత ముఖ్యం కాదన్నమాట. కానీ ఒక కార్యానికి నిమిత్త
ఉపాదాన కారణాలు చాలా ముఖ్యం. అర్థమైందా? కాకపోతే మరలా చదువు, అర్థమైతేనే కానీ ముందుకు పోవద్దు. మరలా చెప్తాను విను. ఏ కారణమైతే కార్యంలో ఇమిడి ఉంటుందో దాన్ని ఉపాదాన కారణం అంటారు. ఏ కారణం లేకపోతే కార్యమే కాదో, ఏది కార్యంలో ఉండదో. ఈ కార్యకారణ మీమాంస చాలా గొప్పది. దీని మీదనే ఆధారపడి ఉంది వేదాంతమంతా. మొదట్లో చాలా గొడవగా ఉంటుంది, కానీ తర్వాత చాలా సులభమై తర్వాత విషయాలను అర్థం చేసుకోవటానికి అవకాశం ఇస్తుంది. కానీ ప్రస్తుతానికి ఇంతవరకు నీకు చాలు. అవసరాన్ని బట్టి ఇంక ముందు ఈ విషయం తెలుసుకుంటావు. అలాగే ప్రస్తుత విషయంలో ఈ ప్రపంచం పుట్టిందంటారే, దీనికి ఉపాదాన కారణం ఏది, నిమిత్త కారణం ఏది అనే ప్రశ్నకు సమాధానం రావాలి. దానికి కొందరు మతస్థులు అన్నారు కదా, ప్రధానమనే మట్టి లాంటి వస్తువు ఒకటి ఉంది, ఈశ్వరుడు ఒకడున్నాడు, కుమ్మరి మట్టితో కుండలు ఎలా చేస్తాడో అలాగే ఈశ్వరుడు ఈ ప్రధానంతో ఈ ప్రపంచాన్ని జీవుల్ని చేశాడయ్యా అని అన్నారు. వీరినే సాంఖ్యులని అంటారు. కానీ ఈ సాంఖ్యవాదాన్ని వేదాలు ఒప్పుకోవు. వేదాల్లో ముఖ్య భాగాలు ఉన్నాయి ఉపనిషత్తులు. వీటినే వేదాంతమని కూడా అంటారు. ఈ ఉపనిషత్తులు ఏమంటున్నాయి? ఆ భగవంతుడు లేక బ్రహ్మం పరిపూర్ణమైంది అంటే సర్వవ్యాప్తంగా అంతటా నిండి ఉంది అని అన్నాయి. అలా సర్వవ్యాప్తంగా ఉన్న బ్రహ్మంలో ప్రధానం ఎలా ఉందయ్యా అంటాం. ఎందుకు ఉండకూడదు? ఇప్పుడు గాలిలో మనం అందరం ఉండలేదా? నీళ్లలో చేపలు ఉండటం లేదా అని అంటావా? కానీ కొంచెం ఆలోచించుకో. మనం ఉన్న చోట అంటే మనం ఎంత స్థలాన్ని ఆక్రమించామో ఆకాశంలో ఆ స్థలంలో గాలి లేదన్నమాటే. మనలో గాలి లేదా అంటావేమో. రాయి అనుకో, దాంట్లో గాలి లేదుగా. అలాగే చేప ఉన్న స్థలంలో నీళ్లు లేవుగా. అలాంటప్పుడు ఒకచోట గాలి ఉండి మరొక చోట లేదనాలి. అలాగే బ్రహ్మం ప్రధానం ఉన్న చోట లేకుండా ఇతరత్ర అంతటా ఆ బ్రహ్మం సర్వవ్యాప్తం కాదనే తేలుతుంది. ఇంకా ఉపనిషత్తులు అంటాయి కదా, ఆ బ్రహ్మం అనంతం అఖండం అని. ఆ బ్రహ్మం అనంతమైతే అంతం లేకుండా ఉంటే ఈ ప్రధానం ఉన్న చోట అంతం కలిగి ఉన్నట్లేగా. నీళ్లు అంతటా ఉండి చేప వరకు ఉండి చేప చర్మం దగ్గర వచ్చేటప్పటికి అంతం కావటం లేదు. అలాగే ప్రధానం దగ్గరకు వచ్చేటప్పటికి ఆ బ్రహ్మం పూర్తి అయ్యి ప్రధానం తర్వాత మరలా ప్రారంభం అవుతుందన్నమాట. అంటే ఆ బ్రహ్మం ప్రధానం చేత ఖండింపబడినది అనేగా. భూమిలో ఒక గోడను కట్టాలనుకో, దానికై పునాది వేయాలి. ఆ పునాది ఎంత ఉండాలో అంత గుంట తీసి పునాది కట్టుతాం. అంటే ఆ పునాది ఆ భూభాగాన్ని ఖండించి ఆ భాగంలో తాను ఆక్రమించింది అని అర్థమేగా. అలాగే ఈ ప్రధానం ఆ బ్రహ్మాన్ని ఖండించి ఆ భాగంలో తాను ఉందని అర్థం వస్తుంది. అలాగ అనటానికి వీలు లేదంట ఈ ఉపనిషత్తులు. అంతేకాదు, ఈ ఉపనిషత్తులు అంతటితో ఊరుకోలేదు. ఆ బ్రహ్మం సజాతీయ విజాతీయ స్వగత భేదరహితమని చెప్పాయి. అది ఇంకా చాలా కష్టం. సజాతీయం అంటే ఏమిటి, విజాతీయం అంటే ఏమిటి, స్వగతం అంటే ఏమిటి చెప్తాను విను. ప్రపంచంలో భేదం అంటే ఈ 3 రకాలు ఉంటుంది. సజాతీయం అంటే ఒక్క జాతులను ఉండే భేదాలు. ఎలాగంటే 2 అరటి చెట్లు ఉన్నాయి, 2 ఒకే జాతికి చెందినవన్నమాట. కానీ ఒకటి పెద్దది, మరొకటి చిన్నది. అలాగే 2 మనుషులు ఉన్నారనుకో, ఒకరు నల్లగాను మరొకరు ఎర్రగాను ఉంటారు. ఒకే జాతికి చెందిన వీరిలో తారతమ్యాలు ఉన్నాయి కదూ. ఈ భేదాన్ని సజాతీయ భేదం అంటారు. రెండవది విజాతీయ భేదం. అరటి చెట్టు, మన నరసింహస్వామి కొండ, 2 ఒకే జాతికి చెందినవి కావు. ఇది వృక్ష జాతిది, అది రాయి జాతిది. ఈ రెంటికి ఇంకా భేదాలు ఎక్కువగా ఉంటాయి. ఈ 2ను భిన్న జాతికి చెంది భేదాలు కలిగి ఉంటాయి. ఇక మూడోది స్వగత భేదం. చెట్టుంది, దానికి పండ్లు, ఆకులు, పూలు, కొమ్మలు, వేళ్ళు, ఇలాగ అనేక విధాల భాగాలున్నాయి. అన్నీ ఆ చెట్టుకు చెందినవే, కానీ ఒకదానితో మరొక దానికి చాలా విభేదాలున్నాయి. మన దేహంలో చూడు, కాలు వేరు, చేయి వేరు, కన్ను వేరు, ముక్కు వేరు. పర్యవసానంగా స్వగత భేదం అంటే ఒక్క వస్తువు తనలో గల అంతర్భాగాలలో భేదం కలిగి ఉండటం అని అర్థం. ఇప్పుడు ఈ త్రివిధ భేదాల అన్వయం అర్థమైందా? ఇక విను. ఇలాంటి 3 భేదాలు బ్రహ్మంలో లేవని ఉపనిషత్తుల వాదం.
ఆ భావాలు బ్రహ్మ విషయంలో అన్వయం చేద్దాం. బ్రహ్మంలో సజాతీయ భేదం లేదంటే మరొక బ్రహ్మం ఇంతకంటే పెద్దది కానీ, చిన్నది కానీ, పుల్లది కానీ, తీయది కానీ, ఎర్రనిది కానీ, పచ్చది కానీ లేదన్నమాట. ఇక విజాతీయ భేదం కూడా బ్రహ్మంలో లేదు. బ్రహ్మం కాని పదార్థం సాంఖ్యులు చెప్పే ప్రధానం లాంటిదైనా లేదని అర్థం. ఆ బ్రహ్మంలో కన్ను, ముక్కు, చేయి, కాలు లేక వేళ్ళు, ఆకులు, పండ్లు, పువ్వులు లాంటి అంతర్భాగాలు కూడా లేవు. కాబట్టి స్వగత భేదం సంగతి కూడా లేనే లేదు అని ఉపనిషత్తుల తీర్మానం. ఏమి ఆ ఉపనిషత్తు చెప్పిందంతా మనం సమ్మతించాలా అంటావా? ఈ విషయం శబ్ద ప్రమాణంలో కొంచెంగా చర్చించాను. ఉపనిషత్తులు యుక్తి అనుభవానికి అనుకూలంగా చెబుతాయి కాబట్టి అవి అందరికీ ప్రమాణం కావాలి. అందుచేతనే వాటిని అపౌరుషేయం అంటారు. అవి మానవ మాతృని చేత వ్రాయబడ్డవి కావు. అవి సృష్టికి ముందే ఉన్నాయట. అందుకనే వాటిలో చెప్పబడ్డ విషయాలను నిర్వివాదంగా ఒప్పుకొని తీరాలి. ఇలా ఉపనిషత్తులు గట్టిగా చెప్తూ ఉంటే ఇక ఈ సాంఖ్యులు చెప్పే ప్రధాన వాదం అంటే ప్రధానాన్ని గురించి చెప్పే వాదం ఎలా నెగ్గుతుంది? ఆ బ్రహ్మానికి అన్యంగా ఏ పదార్థం ఉండటానికి వీలు కాకపోతే ఈ ప్రధానానికి స్థానం ఎలా వస్తుంది? కాబట్టి ఈ ప్రధానము లేదు, దీని లోకంలాగా సూచించే ఈశ్వరుడు లేడు. అయితే ఇక ఈ సృష్టిని వివరించే గతి ఎలాగా? మరలా పెద్దలు ఆలోచించారు. కాదు, ప్రధానం లేని మాట నిజమే, కానీ ఆ బ్రహ్మం తనంతట తాను ఈ రూపంగా మారాడు అంటే లోకం గాను ఈ లోకంలోని జీవులు గాను అతడే మారాడు అన్నారు కొందరు. ఈ విపరీతం ఎక్కడైనా ఉందా? అన్య వస్తువును ఆపేక్షింపకుండా అంటే ఇతర వస్తువు సహాయం లేకుండా ఒక వస్తువు మరొక వస్తువుగా మారుతుందా? పాలు పెరుగు కావాలంటే మజ్జిగ ఉండాలిగా, మట్టి కుండ కావాలంటే కుమ్మరి ఉండాలిగా, బండి నడుస్తున్నప్పటికీ లాగేవి తోలేవాడు ఉండాలిగా అనేది ప్రశ్న. అలా తొందరపడవద్దు. సాలెపురుగుంది, అది తనలో నుంచి దారాన్ని తీస్తుంది, గూడు కట్టుతుంది. ఆ దారాన్ని తయారు చేయటానికి పత్తిని కానీ సిల్కును కానీ అది ఎక్కడైనా తెచ్చుతుందా? తనలో ఉండి ఆ దారం తీసింది అంటే ఇతర వస్తువులపైన ఆధారపడక తన మీదనే ఆధారపడి ఆ దారాన్ని తీసింది. దాన్నే స్వాపేక్షికంగా తయారు చేసిందని అంటారు. స్వ ప్లస్ అపేక్ష అంటే తనపైన ఆధారపడటం. ఇతరంపై ఆధారపడితే పరాపేక్షికం అంటారు. పరా ప్లస్ అపేక్ష అంటే ఇతరుల సహాయం వల్ల అని అర్థం. అంటే ఈ సాలెపురుగు స్వాపేక్షికంగా ఆ దారాన్ని తీస్తుంది. అలాగే ఆ బ్రహ్మం కూడా స్వాపేక్షికంగానే ఈ లోకాన్ని సృజిస్తున్నాడు. ఇతనికి పరాపేక్షతో అవసరం లేదు అంటారు కొందరు. వీరినే పరిణామవాదులు అని అంటారు. దీన్నే సిద్ధాంతం చేయడానికి కొన్ని ఉపనిషత్తుల వాక్యాలు కూడా చూపిస్తారు వీరు. ఈ వాదం మొదటి సాంఖ్యవాదం కంటే బాగుంది, కానీ ఇది చాలా దోషాలతో కూడి ఉంది. ఆ సృజింపబడ్డ ప్రపంచం సాలెగూడు వెలుపలగా ఉన్నట్లు బ్రహ్మానికి అన్యంగా ఉన్న దందామా అంటే ఆ బ్రహ్మం యొక్క సవ్యాపకత్వానికి భంగం వచ్చేస్తుంది. కాదు, ఆ బ్రహ్మానికి లోపలనే ఉందని చెబుదామా అంటే ఆ బ్రహ్మం యొక్క అనంతత్వానికి అఖండత్వానికి ముప్పు వస్తుంది. అంటే బ్రహ్మంలో స్వగత భేదం ఏర్పడుతుంది. ప్రపంచం బ్రహ్మానికి అన్యంగా ఉండడానికి అసలే వీలు లేదు. అన్యంగా ఉంటే విజాతీయ భేదం రాదు. మరి ఇట్టి భేదాలు కానీ మార్పులు కానీ కలగటానికి వీలు లేదు. కాబట్టి ఇలా యోచిస్తే ఈ సృష్టి ఆ బ్రహ్మం నుండి ఎలా జరిగిందో చెప్పటానికి ఈ సంకుచితమైన మానవ మనస్సుకు సాధ్యం కావటం లేదు. అసలు సృష్టి జరగలేదందామా అంటే అదే పెద్ద ఎనుబోతులాగా ముందు కనిపిస్తుంటే లేదని ఎలాగంటాం? మనకు తెలియని విధంగా జరిగిందని చెప్పి తీరాలి. పోనీ ఎలాగో అలాగ సృజించాడయ్యా అందామా అంటే మరొక చిక్కు వస్తుంది. ఆ బ్రహ్మం దీన్ని ఎందుకు సృజించాడయ్యా అనే సందేహము కలుగుతుంది. ఈ ప్రశ్నకు సరైన ప్రత్యుత్తరం లేదు. ఈ ప్రశ్నకు ఏ సిద్ధాంతాలు ఏ సమాధానాలు చెప్పారో వాటికి తిరుగు సమాధానాలు ఏమిటో విచారించడం మొదలుపెట్టితే అసలు మనకు కావలసిన సాధన రహస్యం విషయం అంతర్ధానమై ప్రస్తుతం నీకు అర్థం కాని శాస్త్ర చర్చ వచ్చేస్తుంది. అందుకని ఈ చర్చ ప్రస్తుతం మానేస్తున్నాను. దీన్నంతా ఆలోచించి శ్రీ శంకర భగవత్పాదులు వారు వివర్తవాదం అని సృష్టికి ఒక సమాధానం చెప్పారు. ఎలాగంటే రజ్జు సర్ప భ్రాంతి అని నీకు పూర్వం చెప్పాను. అంటే ఒక త్రాడును చీకట్లో చూచి
పాము అని భ్రమపడటం అన్నమాట. మనం ఆ పామును చూచి అరిచామే, అప్పుడున్న పాము ఎలా పుట్టింది అనేదే ప్రశ్న. దీనికి తల్లి ఎవరు, తండ్రి ఎవరు చెప్పగలవా? నీవే కాదు, పెద్ద పండితులైన ఆ శంకరాచార్యులు కూడా చెప్పలేకపోయారు. ఆ పాము నిజంగా పుట్టి ఉంటే దీపం రాగానే పారిపోతున్నట్లు కనపడాలి. దాని రోకలతో మోది ఉండాలి. అలా కాకుండా ఏమైంది అది మరి? త్రాడులో దూరిందా? లేదు. మనం దీపంతో చూడకముందు ఆ త్రాడులో ఉందా? అప్పుడు లేదు. ఇక ముందు లేక వెనక లేక మధ్యలో దానికి తల్లి తండ్రి లేక ఎలా వచ్చిందంటావు? పోనీ మధ్యలో అయినా అందరికీ ఉందా? ఆ భ్రాంతిలో ఉన్నవారికే ఉంది, కానీ అందరికీ లేదు. ఎలా వచ్చిందో ఎలా పోయిందో తెలుసుకోవడానికి సాధ్యం కాకుండా ఆ సర్పం ఆ త్రాడు మీద భాషించింది అని అంటారు శాస్త్రజ్ఞులు. ఇలా ఏ తీర్మానం చేయటానికి వీలు కాలేదు కాబట్టి దీనికి అనిర్వచనీయ ఖ్యాతి అని పేరు పెట్టారు శ్రీ శంకరులు. అలాగే శ్రీ శంకరుల వారి అద్వైతవాద ప్రకారం ఈ ప్రపంచం ఇలాగా అని మనం నిర్ధారణ చేయటానికి వీలు లేని విధంగా, అంటే అనిర్వచనీయంగా సృజింపబడ్డది ఆ బ్రహ్మం వల్ల. కాబట్టి ఈ వివర్తవాదాన్ని అనుసరించి చూస్తే సర్పానికి త్రాడే సర్వకారణమైనట్లు ఈ సృష్టికంతా బ్రహ్మమే నిమిత్త ఉపాదాన కారణాలు రెండునూ అయినవాడు అని తీర్మానం. ఇప్పటికి పైన జరిగిన గ్రంథం వల్ల ఏం తేలింది? ఈ జీవరూపంగా ఉన్న ఈ లోకమంతా బ్రహ్మం వల్ల అనిర్వచనీయంగా సృజింపబడ్డది. సృజింపబడ్డదని అన్నారు, కానీ అసలు ఏమనాలంటే సృజింపబడ్డట్లు కనపడుతున్నది అనాలి. ఎందుకంటే ఆ పాము ఆ త్రాడు వల్ల సృజింపబడ్డదా? లేదుగా. సృజింపబడ్డ మాదిరిగా కనిపిస్తుంది. అలాగే ఈ ప్రపంచం కూడా ఆ సజాతీయ విజాతీయ స్వగత భేదరహితుడును అనంతుడును అఖండుడును నిర్వికారుడును అయిన బ్రహ్మం చేత సృజింపబడినట్లు కనిపిస్తున్నదని పర్యవసానం. ఇలా సృజింపబడ్డది అనబడే సృష్టికిని లేక జీవునికిని సృజించినది అనబడే బ్రహ్మనికిని కూడికియే యోగము అనే పదం యొక్క అర్థం. ఈ పొడగైన ఉత్తరాన్ని చదివి అలసి ఉంటావు. చాలా కఠినమైన విషయాలను కూడా విన్నావు. కాబట్టి ఈ యోగం ఏమిటో, ఎన్ని విధాలు మొదలైన విషయాలు రేపు ఉత్తరంలో చూద్దాం. అతడే గమ్యం, అతడే మన దిక్కు. అనుభవం 3 జనవరి 1946. హరి ఓం తత్సత్.